ఎప్పుడైతే రక్తంలో వాటర్ కలిసి ఆ లిక్విడ్ కనుక ఎక్కువైనప్పుడు ఫ్లో చాలా బాగుంటుంది. ఒక అంగుళం పైపు తీసుకుని మనం వాటర్ కనుక దాంట్లోంచి ఒక ఫోర్స్లో వదిలినప్పుడు అది చాలా దూరం వెళ్ళింది అనుకోండి. ఒక సపోజ్ 2 అడుగులు దూరం వెళ్ళింది. ఇప్పుడు అడుగున మనం వాటర్తో సోర్స్ పడిపోయింది. పడిపోయినప్పుడు ఏమవుతుంది? వాటరు ఇది అంగుళం పైపులోంచి 2 అడుగులు దూరం పడే పైపు ధార ఇప్పుడు జస్ట్ ఒక అరడుక్కే పడిపోతుంది. అంటే జస్ట్ ఇక్కడే పడిపోతుంది. అంటే కింద ఇన్పుట్ సోర్స్ మనకు అందనప్పుడు దగ్గరలో పడిపోయే పరిస్థితి ఉంది. సో అప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడి నుంచి అక్కడ దాకా వాటర్ వెళ్ళాలంటే ఏం చేయాలి? వేలు పైపు పెట్టి వేలు ముయ్యాలి, మార్గాన్ని సన్న చేయాలి. అంటే మన శరీరంలో ఉండే రక్త ప్రసరణ వ్యవస్థకి గనక అన్వయించితే రక్త ప్రవస్తన తీసుకెళ్లే పైపుని ముయ్యాలి. వ్యాసో కన్స్ట్రక్షన్ చేసినట్టు ఇలా మూత పడాలి. అప్పుడు ప్రెషర్ ఎక్కువ ఎక్కడికి వెళ్తుంది. ప్రెషర్ అంటే ఏంటి? బ్లడ్ ప్రెషర్. ఆ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే ఏమవుతుంది? కిడ్నీలు పుచ్చగా బెగలడు పగులుతాయి. సో రక్తం లేకపోవడం ఇన్ని అనర్థాలు ఉన్నాయి. వాటర్ ఇవ్వకపోవడం కూడా తప్పు. లోడు అని మాట్లాడేవాళ్ళు అర లీటర్ ఇవ్వండి లేదా లీటర్ ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. మీరు ఒక 80 కిలోలు లేదా 100 కిలోలు అనే పర్సన్ ఉంటాడు. అతని కిడ్నీ ఇప్పుడు 10కో 12కో వచ్చింది. మీరు అర లీటర్ తాగమంటే అతను కేవలం వాటర్ లేకపోవడం వల్ల చనిపోతాడు కదా. మీరు ఈ చిన్న లాజిక్ మీరు ఎలా మర్చిపోతున్నారు?